హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైంది. టేబుల్లో చివరి స్థానానికి అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ ఇవాళ ముంబై ఇండియన్స్తోని హైదరాబాద్లో మ్యాచ్ కూడా అంత బాగా స్టార్ట్ చేయలేదు. అండ్ ఇషాన్ కిషన్ ఈ సీజన్లో ఎంతో డబ్బు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా 8 ఇన్నింగ్స్లో 6 సింగిల్ డిజిట్స్కి అవుట్ అయ్యాడు. ఒక్క సెంచరీ అతన్ని కాపాడింది. ఇప్పుడు అతను ఫెయిల్ అవడమే కాదు, ఒక విచిత్రమైన పని చేశాడు ఇషాన్ కిషన్. ఏంటంటే అసలు అతను ఫామ్లోనే లేడు. అతను రన్స్ కొట్టాలని చూడాలి యాక్చువల్గా, కానీ అతడైతే ఎప్పుడు మనం అవుట్ అయి వెళ్ళిపోదామా అన్నంత తొందర చూపించాడు. ఒక బాల్ ఉంది, ఆ బాల్ని అయితే అతని బ్యాట్కి తాకనే లేదు. సో లెగ్ సైడ్ వెళ్ళిన బాల్ని అతడు ఆడదామని ట్రై చేశాడు. అది కీపర్ రికల్టన్ అయితే పట్టుకున్నాడు. వాళ్ళు అప్పీల్ చేయలేదు, ఎంపైర్ కూడా ఎలాంటి అవుట్ ఇవ్వలేదు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం బ్యాట్ సంకలో పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాడు. అది చూసి ఎంపైర్ నేను అవుట్ ఇవ్వాలా లేదా అని ఫింగర్ లేపుతూ దించుతూ అతడైతే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అది చూసి హార్దిక్ పాండ్యా అప్పీల్ చేశాడు. అండ్ ఇషాన్ కిషన్ కూడా ఆల్రెడీ వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. వెంటనే ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అందరు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో ఇషాన్ కిషన్ని కూడా బాగా చేశారు. అతన్ని చాలా బాగా మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎవరికి వినిపించని సౌండ్ ఏమైనా డిఆర్ఎస్లో కనిపిస్తుందా అని చెప్పి డిఆర్ఎస్లో కూడా వాళ్ళు చూశారు అసలు అది బ్యాట్కు తాకిందా లేదా, లైన్ ఎలా వచ్చిందని. కానీ అసలు అది బ్యాట్కు తాకనట్టే వచ్చింది. ఒకవేళ అప్పీల్ చేసుకున్నా కూడా అది నాట్అవుట్ అయ్యేది. ఒకవేళ ఎంపైర్ ఇచ్చి అంత తొందర ఏంటి ఇషాన్ కిషన్కి అలా వెళ్ళిపోయాడు, అది కూడా తను ఫెయిల్ అవుతున్నప్పుడు తను అవుట్ కాకుండా ఉండాలి, ఎంపైర్ ఇచ్చేదాకా చూడాలి అని ఉండాలి. కానీ అయితే అతను ఎందుకు తీసుకున్నారో తెలియదు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో రకరకాల విధాలుగా అయితే అవుట్ అవుతున్నాడు. సో ఇదొక డిజాస్టర్ అని చెప్పొచ్చు ఇవాళ ఎస్ఆర్హెచ్కి.